ఈరోజు సాయినగర్లో పాత పావని హాస్పిటల్ సమస్య ప్రతి ఒక్కరికి తెలిసిందే. అనేక సమస్యలు, అనేక క్రిమినల్ కేసులు, పార్ట్నర్లు జైలుకి పోయి రావడం ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ జరిగిన తర్వాత శ్రీనివాసు పాత పావని హాస్పిటల్కి నాకు లీజ్ అగ్రిమెంట్ ఉందని చెప్పని డిఎంహెచ్ఓ ఆఫీస్కి టెంపరీ రిజిస్ట్రేషన్కి అప్లై చేశాను. డిఎంహెచ్ఓ ఆఫీసులో టెంపరీ హాస్పిటల్ పెట్టడానికి టెంపరీ రిజిస్ట్రేషన్ శాంక్షన్ చేశాను. నాకు తెలిసిన వెంటనే ఇమీడియట్గా నేను కలెక్టర్ గారిని కలిసి ఒక అర్జీ ఇచ్చా. అయ్యా, నాకు 30% నేను షేర్ హోల్డర్ని, లీజ్ అగ్రిమెంట్ని కోర్టు కొట్టేసింది, 2022లోనే కోర్టు కొట్టేసి అది దాచిపెట్టి ఇతను టెంపరీ రిజిస్ట్రేషన్ తెచ్చుకున్నాడు, ఇమీడియట్గా దాన్ని క్యాన్సిల్ చేయండి అని చెప్పి కలెక్టర్ గారికి అర్జీ చేస్తే డిఎంహెచ్ఓ గారు ఇమీడియట్గా షోకాస్ నోటీస్ ఇచ్చారు అతనికి. అయ్యా, ఈ లీజ్ అగ్రిమెంట్లో 979 అని ఉంది, మీ కొన్న ఆస్తి ఏమో 978, అక్కడే పూర్తి తేడా ఉంది, దానికి చెప్పుబంది లేవు, ఏమీ లేవు. అదేవిధంగా ఏదైతే నువ్వు లీజ్ అగ్రిమెంట్ ఉందో అది 2022లోనే కోర్టు కొట్టేసింది, ఇవన్నీ దాచిపెట్టి నువ్వు అప్లికేషన్ పెట్టావు, మరి నీకు ఎందుకు నువ్వు ఇట్లా విధంగా చేసినావు కాబట్టి నీకు ఎందుకు టెంపరీ రిజిస్ట్రేషన్ కూడా మేము క్యాన్సిల్ చేయకూడదని చెప్పని డిఎంహెచ్ఓ ఆఫీసు వాళ్ళకి షోకాస్ నోటీస్ ఇచ్చింది. సరే, ఇవన్నీ నమ్మకుండా నాకు ఎందుకు లేదంతా వీళ్ళు ఏం చేస్తారో ఏమో అని భయంతో నేను హైకోర్టులో రిట్ చేశాను. అయ్యా, ఈ విధంగా నేను షేర్ హోల్డర్ అయినా కూడా లీజ్ అగ్రిమెంట్ లేకున్నా కూడా వాళ్ళు టెంపరీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, దీన్ని కూడా ఇమీడియట్గా క్యాన్సిల్ చేయండి అని చెప్పి నేను హైకోర్టులో రిట్ చేస్తే హైకోర్టుకి మే 6వ తారీఖున వాదోపవాదాలు జరిగినాయి. వాళ్ళను కూడా ఇంప్లీట్ చేసింది హైకోర్టు. డిఎంహెచ్ఓ తరఫున జీపీ గారు వచ్చారు, వాళ్ళ తరఫున అడ్వకేట్ వచ్చారు, మా తరఫున అడ్వకేట్, ముగ్గురు వాదనలు విన్న తర్వాత హైకోర్టు అయ్యా, మేము 1వ తారీఖే 30 రోజులు టైం అయిపోయింది టెంపరీ రిజిస్ట్రేషన్, దానికి ఇంకా పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కూడా ఇచ్చే కూడా ఏ చట్టము లేదు, కాబట్టి దీని గురించి ఇంకా వాదనలు అనవసరము అంటే నేను చెప్పా. సార్, ఏమన్నా రాజకీయ ఒత్తిడులతో డిఎంహెచ్ఓ గారు మాకు ఏమన్నా అన్యాయం చేస్తే మా పరిస్థితి ఏంటి అని మేము హైకోర్టుని అడిగితే హైకోర్టు గారు ఏం చెప్పారు, మాకు ఆర్డర్లోనే మీకు ఏమన్నా అన్యాయం జరిగితే నువ్వు మళ్ళీ నువ్వు హైకోర్టుకు వచ్చేదానికి నీకు పర్మిషన్ ఇస్తున్నాను అని చెప్పని ఆ కేసు అంతటితో విచారణని ముగించాను హైకోర్టు. ఇదంతా బాగుంది, మొన్నటి వరకు నీతి నిజాతిగా ఉంది డిఎంహెచ్ఓ ఆఫీస్. వాళ్ళని ఎక్కడ నేను తప్పబట్టడానికి ఎన్ని పొలిటికల్ ప్రెజర్లు వచ్చినా, ఎంత డబ్బు ఆశ చూపినా వాళ్ళు లొంగలే. కానీ డిఎంహెచ్ఓ గారు ఇంతవరకు లీవ్లో ఉన్నారు. మొన్న 2వ తారీఖు మేడం గారు జాయిన్ అయితేనే రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఈమె ఇదే విషయానికి మే 1వ తారీఖు అయిపోయిన విషయానికి స్టేట్ జీపీతో లీగల్ అనఫిషియల్గా మనకు తెలిసిన వార్త, విజయవాడకి పోయి ఏం చేసుకున్నారో తెలియదు, అక్కడ ఏం రాజకీయ ఒత్తిడిలో వచ్చినాయో తెలియదు. నేను శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా 5:30కి మేడం గారు మా బిల్డింగ్లోకి ఇన్స్పెక్షన్ పోయినారు. అప్పుడు మాకు డౌట్ వచ్చింది, అయ్యా మేడం, మీరు అన్న సడన్గా శుక్రవారం సాయంత్రం ఎప్పుడో మే 1వ తారీఖున అయిపోయిన టయానికి నిన్ను ఎందుకు పోయినారు అంటే మేడం గారు నేను లేనండి, 2 నెలల నుంచి లీవ్లో ఉన్నాను, ఇంత సమస్య ఉండేదని చూసేకపోయినారు అని చెప్పి మాకు చెప్పారు. మా అనుమానాలు మాకుంటాయి కదా, ఎవరేమనేది. ఈరోజు విపరీతంగా పొలిటికల్ ప్రెజర్ ఉంది మేడంకి. వాళ్ళ శ్రీనివాస్ హాస్పిటల్ లక్షల రూపాయలు దీనికి పెట్టుబడి పెట్టి కూడా మేము పర్మిషన్ తెచ్చుకోవాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని ఒడిదుడుకుల్లో మాకు న్యాయం జరగాలని చెప్పని మీరు మరొకసారి చట్ట ప్రకారమే పోండి, చట్టాన్ని కాదని పోవద్దండి అని చెప్పని మరొకసారి కలెక్టర్ గారికి నేను ఈరోజు అర్జీ ఇవ్వడం జరిగింది. ఈరోజు వీళ్ళన్నీ ఒకటే వైపు చూపిస్తున్నాయి డిఎంహెచ్ఓ గారు వైపు. అధికారము డబ్బుకి ఈరోజు నిలబడతారా, నీతి నిజాయితీకి మేడం నిలబడతారా? నాకైతే నీతి నిజాయితీకి నిలబడతారని చెప్పి నేనైతే విశ్వసిస్తున్నా, ఏం పొరపాటు జరగదని చెప్పని అదే ఆశిస్తున్నా. మేడం గారు కూడా కలెక్టర్ గారు కూడా అదే చెప్పారు, ఆల్రెడీ మే 1వ తారీఖు అయిపోతే డీబుల్ అని చెప్పని మీకు ఎటువంటి సమస్య లేదని చెప్పి చెప్పారు. ఇది జరిగిన విషయం. దీంట్లో ఇది కాకుండా ఏ రాజకీయ ఒత్తిడికి ఏమన్నా ప్రలోభాలకు గురయ్యి ఏమాత్రం దాని మీద ముందడుగు వేసినా కూడా మేము లీగల్గా ఫైట్ చేస్తాం. అవసరమైతే డిఎంహెచ్ఓ ఆఫీస్ ముందర మాకు న్యాయం జరిగే వరకు టెంట్ వేసుకుని ధర్నా కూర్చోండి.